మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచారి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మోకాళ్ళ నొప్పులు సార్ ఇప్పుడు చాలా వరకు చిన్న ఏజ్లో కూడా చిన్న పిల్లలకు కూడా అడుగుతామంటే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటూ ఉన్నారు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి? సో ఇది రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా ఈ ఆక్యుపెంచర్లో ఆక్యుప్రెషర్లో వీటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? సో వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇందాక మీరు చెప్పేశారు అంత విషయాలు. ఇది పిల్లలు వస్తుంది, మోకాళ్ళలో గుజ్జును పెంచే విధంగా కూడా ఈ ట్రీట్మెంట్లో ఉంటుందా అండి? లేదంటే ఫుడ్ ద్వారా? అలా ఏం లేదు, ఉంది గుజ్జు పెరుగుతుంది. దానికి చెప్పి అది చెప్తాను. ఆ పాయింట్, ప్రెషర్ పాయింట్స్ చెప్తాను. తినాల్సిన ఆహారం కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, బాగా ఉపయోగకరమైన టాపిక్. ప్రతి ఒక్కరికి ఉపయోగం. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకరికి ఇద్దరికైనా ఉన్నాయి. అంటే ఇది 40, 50, 60 కాదు, 30 బిలో వాళ్ళకు కూడా ఉన్నాయి. ఈ బోన్, ఇది మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఈ నీ పెయిన్స్ అన్ని కూడా యాక్చువల్లీ ఏంటంటే బోన్ సంబంధించినటువంటి సమస్యలు, బోన్ రిలేటెడ్ ఇష్యూస్. అవి బోన్ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని దాని అవయవాలకల్లా బోన్ అనేది ఒక అత్యంత దృఢమైంది, గట్టిది. ఆ దృఢత్వం ఇప్పుడు కోల్పోతున్నది గ్రాడ్యువల్గా. అది మేజర్ రీజన్. ఈ బోన్ డెన్సిటీ, బోన్ స్ట్రెంగ్త్ గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతుంది. దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఇది రెండు రకాలు. ఒకటి మనం తీసుకుంటున్న ఆహారం, ఒకటి మన అలవాటు, జీవన శైలి ఒకటి. రెండవది ఒక్కోసారి మన హెరిడిటరీగా మన పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి ఆ ఎస్సెన్స్ కూడా మన గ్రాడ్యువల్గా కొంచెం డిక్లైన్ అవుతూ ఉంది. అంటే ఒకటి మన పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఒక ఎనర్జీ సిస్టమ్స్ కొన్ని ఉంటాయి మనకు. మన ఆరోగ్యం మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది దాదాపు, కానీ కొంతవరకు మన పేరెంటల్ ఎనర్జీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ నుంచి కొంత వస్తుంది, ఒక సీడ్ అదే కదా. సో అది అక్కడ కనుక ఇబ్బందులు ఉంటే ఇక్కడ కూడా ఇబ్బందులు కనిపిస్తాయి. అయితే అక్కడి నుంచి కనుక మన సరిగ్గా రాకపోతే మనం పెంచుకోవడానికి స్కోప్ ఉంది ఇక్కడ. మన ఇందాక అనుకున్న జీవన శైలి, ఆహారము, ఒక అలవాట్లు, ఆలోచనలు, ఇవన్నీ మనం ఒక క్రమ పద్ధతిలో కనుక చేసినట్టయితే ఈ స్ట్రెంగ్త్ని, ఈ ఓవరాల్ ఎనర్జీని, ఇంక్లూడింగ్ బోన్ ఎనర్జీని, ఇంక్లూడింగ్ నొప్పుల్ని తగ్గించుకోవడానికి, మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు ఏజ్ రిలేటెడ్ ఇష్యూ అంటే, ఈ అకార్డింగ్ టు ఆక్యుపెంచర్ ప్రకారం ఏంటంటే, ఈ నీ పెయిన్, ఇందాక అనుకున్న బోన్ ఎనర్జీ, బోన్ స్ట్రెంగ్త్, బోన్ రిలేటెడ్ ఇష్యూ అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా కిడ్నీ యొక్క ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటాయి. అగైన్ వాటర్ ఎలిమెంట్, కిడ్నీ అంటే వాటరే కదా. యూరినరీ బ్లాడర్ అండ్ కిడ్నీ కమాండర్ వాటర్ ఎలిమెంట్. ఈ 5 ఎలిమెంట్స్లో వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, ఈ పంచభూత శక్తుల లోపల వాటర్ అనే ఎనర్జీకి సంబంధించినటువంటి ఈ అంశాలు ఇవి. బోన్ ఎనర్జీ, బోన్ స్ట్రెంగ్త్. అందుకని చూడండి, బోను అగ్నిలో వేసినా దగ్ధమైపోదు, గాలిలో పెట్టినా అది నిర్వీర్యం అయిపోదు, అది ఆకాశంలో ఉంచినా ఏం కాదు, గాలిలో ఉంచినా ఏం కాదు, మట్టిలో పెట్టినా కొన్ని వందల ఏళ్ళగా ఇప్పుడు దొరుకుతున్నాయి, షీల్డ్ దొరుకుతున్నాయి, మన స్కెల్టన్స్ దొరుకుతున్నాయి, అస్థి పంజరాలు దొరుకుతున్నాయి. అది నాశనం కాదు, ఒక్క వాటర్లో వేస్తే మాత్రం కరిగిపోతుంది. బోన్ ఎప్పుడు కూడా వాటర్ ఎనర్జీకి సంబంధించింది కాబట్టి తనలో కలిపేసుకుంటుంది. అందువల్ల వాటర్ ఎనర్జీలో వచ్చినటువంటి, కిడ్నీ ఎనర్జీలో వచ్చినటువంటి ఇబ్బందులుగా మేము చూస్తున్నాం. కిడ్నీ ఎనర్జీస్ పేరెంటల్ ఎనర్జీతో పాటు మన అక్వైర్డ్ ఎనర్జీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆహారం ద్వారా మనం సంపాదించుకునే ఎనర్జీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇందాక అనుకున్నాం. ఇది బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఏంటంటే, ఈ కిడ్నీ ఎనర్జీ జనరల్గా ఏంటంటే ఒక వయసు వచ్చాక తగ్గుతుంది. కిడ్నీ ఎనర్జీ అంటే బోన్స్, రిప్రొడక్టివ్ అన్నీ దానికి సంబంధించినవే కదా. ఈ రిప్రొడక్టివ్ అనే ఎప్పుడు తగ్గుతుంది? అది ఒక వయసు వచ్చాక తగ్గాలి. కానీ బోన్స్ ఎప్పుడు తగ్గాలి? బోన్స్ కూడా ఒక వయసు వచ్చాక వీక్ కావాలి, కానీ కావడం లేదు, ఎర్లీగా అవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రధాన సమస్యగా ఇదే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే, దీన్ని అధిగమించడం కోసం ఏం చేయాలంటే, దీనికి మనం మన జీవన శైలి మీద కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన ఆహారం, ముఖ్యంగా ఆహారం ఏంటంటే, ఈ బోన్ స్ట్రెంగ్త్ పెంచుకోవడం కోసం కానీ, ఈ ఎముకల పట్టుత్వం, దీన్ని పట్టి ఉంచేటటువంటి టెండాన్స్, లిగమెంట్స్,
టిష్యూస్ ఆ బోన్ మధ్యలో రాపిడి గురి కాకుండా ఒక ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ కాల్డ్ సినోవియల్ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ దాని ఇంటాక్ట్గా ఉండేలాగా, తగ్గకుండా లేదా అవసరం పెరిగేలాగా ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఏమవుతుంది, ఇవన్నీ ఒక అంశం అయితే ఆక్యుపంక్చర్లో 1-2 పాయింట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎస్, చాలా మంది ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కూడా సార్ ఏ పాయింట్స్ చెప్తారని వెయిట్ చేస్తా ఉంటారు. చేయాలి. ఎందుకంటే బోన్ శరీరంలో ఉన్నటువంటి ఏ ఆర్గాన్లో ప్రాబ్లం వచ్చినా ఆ ఆర్గాన్ని కరెక్ట్గా హిట్ చేసే పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం అంటే హార్ట్కి వెళ్ళి ఎనర్జీ ఇచ్చే పాయింట్ కొన్ని ఇందాక అనుకున్నాం, H8 లాంటి పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అట్లాగే కిడ్నీ అనగానే కిడ్నీకి ఎనర్జీ పెంచేటివి ఉన్నాయి, లంగ్ అంటే లంగ్ ఎనర్జీ పెంచేటివి ఉంటాయి. అట్లాగే బోన్ ఎనర్జీ పెంచడం కోసం ఇందాక అనుకున్న కిడ్నీ ఎస్సెన్స్ని కానీ కిడ్నీ ఎనర్జీని, వాటర్ ఎలిమెంట్ని, బై అండ్ లార్జ్ వాటర్ ఎలిమెంట్ని టోనిఫై చేసేటటువంటి స్ట్రెంగ్తెన్ చేసే పాయింట్ కావాలి. ఆ పాయింట్ ఇప్పుడు చెప్తాను మీకు. ఇది బేసిక్గా K10 అనే పాయింట్ ఉంటుంది ఒకటి, కిడ్నీ మెరిడియన్లోనే ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ K1 అంటాం. ఇది కనిపిస్తుందండి మీకు? ఓకే, చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇలా మెరిడియన్ స్టార్ట్ అవుతుంది, ఇలా వస్తుంది, ఇలా 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 వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మోకాలు యొక్క నీ ఇన్సైడ్, ఓకే, మీడియల్ సైడ్ అంటారు. దీంట్లో ఈ ఒక టెండాన్ ఉంటుంది, టెండాన్ పైన ఈ వంపులో ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ K10. ఓకే ఓకే, మన మోకాలు అడుగు భాగంలో ఇన్సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇలా తిప్పి చూస్తే కూడా ఇక్కడ తెలుస్తుంది, ఇట్స్ వెనక నుంచి చూస్తే. బట్ ఇది ఇటు చూస్తే ఇక్కడికి వస్తుంది, చూసారు కదా, అది K10. ఓకే ఓకే, వాటర్ ఎలిమెంట్ సంబంధించింది, కిడ్నీ ఎనర్జీని పెంచుతుంది. మోకాళ్ళను ఇంకొక అడ్వాంటేజ్, ఆ పాయింట్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఉంది, మోకాళ్ళ నొప్పి ఇక్కడే వస్తాయి కదా, సో లోకల్ పాయింట్ కూడా అవుతుంది అది. అవును అవును, ఇది 2 కాళ్ళకు చేసుకోవచ్చు. 2 కాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఏ మోకాలకి నొప్పి ఉంటే ఆ మోకాలేనా, లేకపోతే లేదు. ఇది ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఆక్యుపంక్చర్లో ఈ కాలు చేసినా ఈ కాలుకి బెనిఫిట్ వస్తుంది, 2 కాళ్ళకు బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ చేసినా పర్లేదు, ఇక్కడ చేసినా పర్లేదు, ఒక రోజు ఇక్కడ చేయొచ్చు, ఇంకో రోజు ఇక్కడ చేయొచ్చు. వీళ్ళ చేసుకుంటూ పోతే ఏమవుతాయంటే, మేము ఈ ఒక్కటే బోన్ స్ట్రెంగ్త్ ఒకటే చూడడం లేదు, దానికి సంబంధించినటువంటి టెండాన్స్, లిగమెంట్స్, సినోవియల్ ఫ్లూయిడ్, ఇతరత్ర బ్యాలెన్స్, ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంత జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఈ నీ పెయిన్ లోకల్ పాయింట్ అవుతుంది, ప్లస్ ఆ నీ పెయిన్కు రూట్ కాజ్ వాటర్ ఎలిమెంట్. వాటర్ ఎలిమెంట్లో మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. K10 అంటే ఏంటంటే వాటర్ ఎలిమెంట్లో వాటర్ పాయింట్ అది బ్యాలెన్స్ అవుతుంది. అది అంటే ఎక్సెస్ ఉంటే ఎనర్జీ తక్కువ ఉంటే పెరుగుతుంది, ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. K10 ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే ఈ నీ పెయిన్ నుంచి చక్కని పరిష్కారం ఉంటుంది? ఇది ఉంది. దీనికి ఆహారంలో ఈ గుజ్జును పెంచే విధమైన ఫుడ్స్ ఏమున్నాయంట? అయ్యా, బేసిక్ ఏంటంటే దీనికి ఒక సన్లైట్ ఉండడం ఒకటి బేస్ చూసుకోవాలి. డి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి, కాల్షియం అబ్సార్ప్షన్ పనికి వచ్చేటువంటి చాలామంది చెప్తూనే ఉంటారు. ఇది ఎండకు మనం ఉండేలా చూసుకోవాలి. మార్నింగ్ ఎండ, ఈవినింగ్ ఎండ, లేత ఎండ పడాలి, అదొకటి చూసుకోవాలి. ఆహారం విషయానికి వస్తే కాల్షియం పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి మన అదృష్టం కొద్దీ. ఓకే, ఈవెన్ జాగరి, బెల్లంలో కూడా కాల్షియం ఉంది, బెల్లంలో ఐరన్ ఉంది, బెల్లంలో చాలా చాలా జాగరి అంటాం కదా, ఆ బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది ఒకటి. రెండవది మునగాకు, మునగాకులో పుష్కలంగా ఉంది కాల్షియం. సో మునగాకుని మన కరివేపాకులాగా పౌడర్ చేసుకోవచ్చు. పౌడర్ చేసుకొని 2 ముద్దలు దాంతో తినొచ్చు. ముందు 2 ముద్దలు తినొచ్చు. అది మునగాకు పప్పు చేసుకోవచ్చు, లేదా మునగాకు తాలింపు లాగా చేసుకోవచ్చు, ఎలాగైనా వాడచ్చు. మన ఆహారంలో మునగాకు వెళ్ళాలి, మునక్కాయలు వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన యొక్క కిడ్నీ ఎనర్జీని, కాల్షియాన్ని, ఓకే, బోన్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడతాయి మునగాకు. అట్లాగే నువ్వులు కూడా చాలా దివ్యమైన పదార్థాలు, ఆహార పదార్థాలు. నువ్వులు అది కూడా వాడండి. నువ్వులు కూడా మన బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలు, అది కూడా పిల్లలకు అలవాటు చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఒక వయసు వచ్చిన వాళ్ళు కూడా పిల్లల్లాగా తయారవుతారు పాపం, వాళ్ళు నొప్పులు వాళ్ళు పిల్లలు. బెల్లంతో చేసిన లడ్డూలు చాలా వరకు, నువ్వుల లడ్డూలు చాలా వరకు కాల్షియం మన డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయగలుగుతాయి. సో ఇవి బేసిక్గా ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. అట్లాగే మజ్జిగ, గడ్డ పెరుగు వద్దండి. గడ్డ పెరుగు మళ్ళీ వాతానికి దారితీస్తుంది. చాలా మంది గడ్డ పెరుగు తింటున్నా అంటుంటారు, గడ్డ పెరుగు షుగర్ వేసుకొని తింటున్నా అంటారు. అది అవాయిడ్ చేయడం మంచిది. షుగర్ బదులు మనకు జాగరి, బెల్లం మంచిది. గడ్డ పెరుగు బదులు మజ్జిగ మంచిది.
ఓకే, అట్లాగే చింతపండు కూడా మన నొప్పులు పెంచుతాయి, కొంచెం ఇండైజెషన్ కూడా పెంచుతాయి. పులుపు. నొప్పులకు ఇంకో కారణం కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. గ్యాస్ ఫామ్ అయినా కూడా ఆ గ్యాస్ వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి. సో పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే లైట్ ఫుడ్ తీసుకోవడము, త్వరగా జీర్ణమయ్యేది, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. కాబట్టి ఈ చింతపండు పులుపు తగ్గించడం కూడా మంచిది. లెమన్ వాడుకోవచ్చు కావాలంటే. ఓకే, పాలు కొంతమంది ఇంకా మిల్క్ కూడా వాడచ్చు కదా కాల్షియానికి అనే ఒక ఉంది. కానీ పాలు అనేది ఈ రోజుల్లో నిజంగా పాలు లేవు, పాపాలే ఉన్నాయి. ఒక పాలు లేదు, 2 పాలు, పాపాలు అయింది. ఎందుకంటే పాలు ఎక్కడ తయారవుతున్నాయి, ఆవులు పశువులు ఎక్కడ ఉన్నాయి, గ్రాసం ఎక్కడ ఉంది, అంత తయారు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి రిలయబుల్ మిల్క్ అంత కరెక్ట్గా దొరకడం లేదని అనుకుంటున్నాను. కరెక్ట్గా ఉండి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకైతే ఆవు పాలు, గేదె పాలు అంత కరెక్ట్గా ఉంటాయి. ఇక్కడ మన సిటీలో ఏమవుతుందంటే చుట్టుపక్కల ఈ ఫుడ్ కూడా దొరకడం లేదు వాటికి. పెట్టే కూడా ఈ మిగిలిపోయిన బిర్యానీలు అవి పెట్టడం, పాలకు కూడా ఎక్కువ రావడం కోసం ఇంజక్షన్లు ఇవ్వడం, మిల్క్ ప్రొడక్షన్ కోసం ఇలాంటివి చేస్తుంటారు. సో అందువల్ల పాలు కూడా బెటరే, కానీ ఈ అంత చూసి తీసుకోవాలి పాలని. ఇంకొక ఇబ్బంది కూడా ఉంది మిల్క్లో. పాలని మన డైజెస్ట్ చేసేటటువంటి ఎంజైమ్స్, పాలలో ఉన్న ఒక ఎంజైమ్ డైజెస్ట్ చేసేటటువంటి శక్తి హ్యూమన్ బాడీకి లేదు, అందరికి ఉండదు. కొంతమంది రేర్, ఒక 5% 10% ఉండొచ్చు. కానీ 90% పీపుల్లో ఏంటంటే పాలని డైజెస్ట్ చేసుకోలేరు. అందువల్ల మీరు చూడండి, మిల్క్ రిలేటెడ్ పదార్థాలు పాల పదార్థాలు తిన్నప్పుడు కొంచెం బ్లోటింగ్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ వస్తుంది. పిల్లలు కూడా పాలు తాగరు, వాళ్ళు బలవంతంగా పరిగెత్తి తాపిస్తాం మనం. అందుకని మన బాడీ యాక్సెప్ట్ చేయడం లేదు మిల్క్ని. అంటే అదే మంచి పాలు కాకపోతే ఇవ్వకూడదు. అది కూడా పల్చని పాలు వాతం, చికెన్ పాలు వాతం అవుతుంది, మళ్ళీ పల్చగా ఇవ్వాలి. అది కూడా మంచి పాలు దొరుకుతాయి ఇవ్వాలి. అసలు అందుకే లేదు, డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వకపోవడం మంచిది. వాళ్ళు తాగట్లేదు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు, అర్థం కదా. సో ఈ జాగ్రత్త తీసుకున్నట్టయితే, ఆహార పదార్థాలు జాగ్రత్త తీసుకుంటే, యాక్టివిటీతో పాటు ఇవన్నీ తీసుకుంటే, ఈ ఆక్యుపెంచర్ పాయింట్ ఉంది కదా, K10 పాయింట్ చెప్పాను కదా, అది రెగ్యులర్గా ప్రెస్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ మోకాలు నొప్పులకి, ఎనీ జాయింట్ ఇష్యూస్కి, బోన్ ఇష్యూస్కి, టీత్ కూడా, ఓకే, స్పైనల్ కార్డు ఎక్కడ బోన్ ఉన్నా సరే అది స్ట్రెంగ్తన్ అవుతుంది. K10 అనే ఒక పాయింట్, అద్భుతమైన పాయింట్తో శరీరంలో ఉన్నటువంటి ఎముకల సమస్యలకి చక్కని పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ.